నరేంద్ర మోడీ అమిత్ షా జోడీకి హిట్ కాంబినేషన్ అనే పేరుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తర్వాత క్యాబినెట్లో అమిత్ షా నెంబర్ 2గా కొనసాగుతున్నారు. ఒక విధంగా చెప్పాలంటే అమిత్ షా అప్రకటిత డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ పొజిషన్ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే అధికారికంగా అమిత్ షా ఉప ప్రధాని ఎందుకు కాలేకపోతున్నారు? నాడు వాజ్పేయి తన హయాంలో మిత్రుడు లాల్ కృష్ణ అద్వానీని ఉప ప్రధానిగా నియమించుకుంటే ఇప్పుడు తన దోస్తి అమిత్ షాను మోడీ అఫీషియల్ డిప్యూటీగా ఎందుకు డిక్లేర్ చేయలేకపోతున్నారు? మున్ముందు అమిత్ షా డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అయ్యే ఛాన్స్ ఉందా? అయితే ఎవరి హయాంలో? బీజేపీలో కేంద్ర ప్రభుత్వంలో ఎన్డీఏ కూటమిలో ప్రధాని మోదీ తర్వాత నెంబర్ 2 ఎవరంటే అమిత్ షాని ఎవరైనా ఒప్పుకోక తప్పదు. బీజేపీ పార్టీ ప్రెసిడెంట్ ఎవరున్నా కీలక నిర్ణయాలన్నీ అమిత్ షా కనుసన్నల్లోనే జరుగుతాయనేది అందరికీ తెలిసిన విషయమే. బీజేపీ పార్టీ మాన్యువల్ ప్రకారం 2 పర్యాయాల కంటే ఎక్కువసార్లు పార్టీ అధ్యక్షుడిగా ఉండేందుకు వీలులేదు. 2014 నుంచి 2020 వరకు అమిత్ షా పార్టీ చీఫ్గా పనిచేశారు. ప్రస్తుతానికి జేపీ నడ్డా పార్టీ చీఫ్గా కొనసాగిన నిర్ణయాలను ప్రభావితం చేయడంలో అమిత్ షా పాత్ర ఉంటుందనేది జగమెరిగిన సత్యం. ప్రధానమంత్రి మోదీకి నమ్మిన బంటుగా ఉన్న అమిత్ షా 2019 నుంచి కేంద్ర ప్రభుత్వంలో హోంమంత్రి హోదాలో చక్రం తిప్పుతున్నారు. బీజేపీలో ముఖ్యంగా గుజరాత్ లాబియింగ్, మహారాష్ట్ర లాబియింగ్, నార్త్ లాబియింగ్లో ఎస్పెషల్లీ యూపీ లాబియింగ్ అన్నట్లు గ్రూప్ రాజకీయాలు సాగుతాయనేది ఆఫ్ ది రికార్డ్ టాక్. పార్టీలో ఆధిపత్య రాజకీయాల్లో పైచేయి సాధించిన అమిత్ షా అప్రకటిత డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అనే పేరు తెచ్చుకున్నారు. సంకీర్ణ ప్రభుత్వంలో ఉప ప్రధాని పోస్టు సైతం బీజేపీకే అంటే మిత్రపక్షాలు దూరమయ్యే అవకాశం ఉండడంతో ఇన్నాళ్లు దాని గురించి మోదీ, అమిత్ షా జోడీ పెద్దగా పట్టించుకోలేదు. అవసరం కూడా రాలేదు. కానీ ఇప్పుడు మోదీ రిటైర్మెంట్ కావాల్సి వస్తే అమిత్ షా ప్రాధాన్యతను పార్టీలో చెప్పకనే చెప్పేందుకు డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ అనేది క్రియేట్ కావాల్సి ఉంటుందనేది అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గుజరాత్ నుంచి 2 కీలక నేతలు దేశ ప్రత్యక్ష రాజకీయాల్లో సరైన ప్రాధాన్యత లేకుంటే మునుముందు గుజరాత్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో మైనస్ అవుతుందనేది పార్టీలో ఓ వర్గం వాదన. వాస్తవానికి గుజరాత్ను అప్రతిహతంగా ఏలుతూ వస్తున్న బీజేపీ ప్రతి ఎన్నికల్లోనూ మెజారిటీ తగ్గుతూ మ్యాజిక్ ఫిగర్ను కాపాడుకుంటుందనేది ఎలక్షన్స్ రిజల్ట్స్ చెప్పే నిజాలు. మోదీ 75 వసంతాల్లోకి అడుగుపెడితే ఇప్పటికిప్పుడు ఆయన ప్రధానిగా తప్పుకోకున్నా డిప్యూటీని నియమించుకునే అవకాశాలు లేకపోలేదు. పార్టీలోని అప్రకటిత 75 ఏళ్ల రిటైర్మెంట్ నేరుగా మోదీకి వర్తింపచేయకుండా ప్రధానిగా కొనసాగుతూ డిప్యూటీగా అమిత్ షాకు అవకాశం ఇచ్చేందుకు పార్టీ మొగ్గు చూపవచ్చు అనే మాటలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఈ టర్మ్ చివర్లో మోదీ రిటైర్మెంట్ జరిగితే యోగిలాంటి నేతలు కొలువుదీరినా, కొత్త వారికి సహకరించాలన్నా, పాలన కుదురుకోవాలన్నా డిప్యూటీ హోదాలో అమిత్ షా సహాయ సహకారాలు అవసరం పడతాయి. మోదీ రిటైర్మెంట్ తప్పనిసరి అయితే 2029 ఎన్నికల్లోనూ బీజేపీ ప్రధాని అభ్యర్థిగా ఎవరి ఇమేజ్తో ముందుకు వెడుతోందనే ఉత్కంఠ నెలకొంది.